అదే కదా మావా, ఇక్కడ బాటిల్ కనబడుతుంది చూసారా, ఆడే ఆడి చూసా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఏదైతే మన డే 2 అనమాట. నిన్న నైట్ కూడా ఇక్కడ అసలు మన స్టే ఇది కాదు, వేరే దగ్గర మన స్టే. కానీ ఇక్కడ మన వాళ్ళు అక్కడ షార్ట్ సర్క్యూట్ ఏదో ఇదని చెప్పి ఇక్కడ స్టే ఇప్పించారు. కానీ ఇక్కడ హిల్ టాప్ మున్నార్లో మిడిల్ లో ఉన్నాం. కరెక్ట్గా మౌంటైన్ కి మిడిల్ లో మొత్తం హిల్ పైన చూస్తుంది చూడండి. మొత్తం అదే పైన ఇంకా అదే టాప్. ఇక్కడ ఏ రూమ్ లోని ఏసీ లేదు. ఏసీ గాని ఫ్యాన్ గాని ఏ రూమ్ లో ఫ్యాన్ లేదు, ఏసీ లేదు. నేను మా వాళ్ళు చూపిస్తున్నా. టోటల్ 2 రూమ్స్ ఇచ్చారు. దగ్గర దగ్గర సో ఇది ఇంకో రూమ్ అనమాట. సో ఫైనల్లీ అయితే మేము అందరం రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం. ఈరోజు వచ్చేసి మనం మడుపెట్టి డ్యామ్ అండ్ ఇంకో డ్యామ్ ఉంది, అండ్ ఎకో పాయింట్ అంట ఒకటి ఉంది, దాని దగ్గరికి వెళ్తున్నాం. సో ఇప్పుడు మీకు అక్కడ కనిపిస్తుంది చూసారా, అదే టీ ఫ్యాక్టరీ అంట. మేము ఆల్రెడీ నైట్ ఒకసారి సైడ్కి స్టాప్ అయినప్పుడు చూసాము, లోపల చాక్లెట్స్ తప్ప ఏం లేవు. 1 hour later. సో ఈ ఘాట్ రూట్లో ట్రావెల్ చేసి ఫైనల్ అయితే మనం మడుపెట్టి డ్యామ్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ కార్ అయితే ఆపడానికి అయితే లేదనమాట. నార్మల్గా ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళిపోయాం. అక్కడ చూస్తే స్పీడ్ బోటింగ్ కూడా చేస్తున్నారు చాలామంది. సో ఇప్పుడైతే పెట్రోల్ కొట్టించుకొని ఇప్పుడు మనం ఎకో పాయింట్కి అయితే వెళ్తున్నాము. ఎకో పాయింట్కి వెళ్ళాక మీకు అక్కడ చూపిస్తాను. సో ఇదే ఒరే, ఇది ఏంటి వ్యూ పాయింట్? ఎకో పాయింట్ ఇది. సో ఎకో పాయింట్ ఇక్కడ బోటింగ్స్ కూడా చేస్తున్నారు. బోటింగ్స్ కూడా చేస్తున్నారు కదరా. అక్కడ సో ఇంకా మేము టిఫిన్ అయితే మార్నింగ్ నుంచి చేయలేదని చెప్పి టిఫిన్ చేసి ఇంకా వచ్చాము. ఎంట్రీ టికెట్ అరౌండ్ 10 రూపీస్ ఎంతో పడింది. 10 or 20 రూపీస్ ఏమో నాకు తెలీదు, స్ప్లిట్ అయ్యాలి తర్వాత. సో ఇక్కడ బోటింగ్కి సపరేట్ రేటు, నార్మల్ ఎంట్రీ ఫీజ్కి ఒక సపరేట్ రేట్ ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ మాత్రం చాలా బాగుంది గైస్, లిటరల్లీ. సో యాక్చువల్లీ ఇక్కడైతే వాయిస్ అయితే కట్ అయిపోయింది అనమాట. అంటే నేను మైక్ కనెక్ట్ చేశాను, మైక్ ఏమో ఛార్జింగ్ అయిపోయింది. ఇక్కడ ఎకో పాయింట్ మనం మరిస్తే మొత్తం సరౌండింగ్స్ అంతా మనకి వాయిస్ ఎకో టైప్ వస్తుంది అనమాట. అందుకే దీన్ని ఎకో పాయింట్ అంటారంట. మా వాళ్ళు ఇందాక అడిస్తారు. అదే కదా మావా, ఇక్కడ బాటిల్ కనబడుతుంది చూసారా, ఆడి చూసాడు. ఆ వెనకాతలు విచిత్రంగా చూస్తున్నారు మనల్ని. అండ్ ఫైనల్ అయితే ఇంకా ఎకో పాయింట్ కూడా ఎంజాయ్ చేసి ఇంక స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇంకో డ్యామ్ ఉంది, ఆ డ్యామ్కి వెళ్ళి చూడాలి. మ్యాక్స్ అది కూడా ఎలాగే ఉంటుందేమో, ఇంకా చూడాలి. గ్యాప్ రోడ్
సో ఇంకా ఈ సీనరీ కూడా ఎంజాయ్ చేసుకొని ఇప్పుడు మనం గ్యాప్ రోడ్కి అయితే వెళ్తున్నాము. డ్యామ్ కూడా సేమ్ ఇలాగే ఉంటుందంట. సో డ్యామ్ ఇంక వద్దులే అన్న, ఇంకా గ్యాప్ రోడ్ తీసుకెళ్ళు, గ్యాప్ రోడ్కి వెళ్దాం అని చెప్పి డిసైడ్ అయ్యాం మేము. నాకేం తెలుసు అడుగుతున్నా. అదే వెళ్ళిపో, రోడ్డు మీద ఆలు నడుచుకుంటూ వెళ్ళిపో. గ్యాప్ రోడ్ ఉదే ముచ్చుకుంటా కన్ఫర్మ్. మరి ఆ పైన కాళ్ళు ఎక్కడ వేస్తావు? కట్ చేస్తారా? అప్పుడు మానేచ్చు కదా. సో మీకు మన డ్రైవర్ని అయితే పరిచయం చేయలేదు కదా, పరిచయం చేస్తాను రండి. బ్రో హాయ్, నేమ్ నందకుమార్. ఓకే, మా ఓడు వాష్రూమ్కి వెళ్ళాల్సిన తిప్పులు అవన్నీ. సో ఇంకా ఫైనల్ అయితే రూమ్కి అయితే వచ్చాము. చాలా లేట్ నైట్ అయిపోయింది. సో ఇంకా ఈ రోజుతో ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను గైస్. బాయ్ బాయ్, సీ యు ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. The next day. సో నైట్ అయితే లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా వీడియో కూడా తీయలేదు, డైరెక్ట్ నార్మల్ తినేసిన తర్వాత బయటకు వెళ్ళాము. సో అలాగా ఇప్పుడు మీకు రూమ్స్ చూపిస్తానండి. మనకి చాలా ప్రీమియంగా ఇచ్చారు రూమ్స్ అయితే, అకామిడేట్ చేశారు. ఇప్పుడు మన వాళ్ళందరూ రెడీ అయిపోయి మేము ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము. ఇప్పుడు ఆఫ్ టు తేక్కడి అనమాట. తేక్కడికి వెళ్ళి ఇంకా అక్కడ నైట్ ఏవో ఉంటాయంట, సమ్ షోస్, మార్షల్ ఆర్ట్స్ సమ్ అలాంటివి. సో అక్కడికి వెళ్ళాక నేను మీకు చూపిస్తాను. సో ఫైనల్లీ స్టార్టెడ్ టు తేక్కడి అనమాట. సో ఇప్పుడు తేక్కడికి ఇంచుమించు మనకి ఒక 4 to 5 hours జర్నీ ఉంటుంది. అండ్ మార్నింగ్ అయితే చాలా లేట్గా అయితే మనం స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు డైరెక్ట్ రెస్టారెంట్ ఎక్కడైనా మంచిగా ఫుడ్ తినడానికి ఆగి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోవడమే. ఇది పచ్చడా, ఇది ఇంకా స్పైసీ ఇంకా టేస్ట్ చేయాలి. ఇక్కడ ప్రతి రైస్ లాగన్ ఉంది కదా, ప్రతి రైస్ లాగన్ ఉంది. సో ఫైనల్ అయితే ఇంకా లంచ్ కూడా అవగొట్టేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం. లంచ్ విషయానికి వస్తే అస్సలు ఏం బాలే. నాకైతే అవి అరుగుతుందో కూడా లేదో తెలీదు, రైస్ అరుగుతుందో లేదో తెలీదు. చికెన్ అయితే అస్సలు బెల్లు. సో గైస్ ఫైనల్ అయితే మార్షల్ ఆర్ట్స్కి అయితే వచ్చాము. సో ఫైనల్ అయితే మేము రూమ్కి అయితే వచ్చాము. ఇంకా
నైట్ మధ్యాహ్నం ఫుడ్ అది ఎలా ఉంటుందో ఇంకా అర్థమైపోయి మేము మ్యాగీ తెచ్చుకున్నాం కదా, మ్యాగీ చేసుకున్నామని డిసైడ్ అయ్యాం. ఇంకా మ్యాగీ చేసుకొని ఇంకా నైట్ తినేసి ఇంక ఫుల్ స్లీప్ వేసి మళ్ళీ రేపు మార్నింగే జీప్ సఫారీ ఉంది. 4కి లెగిసిపోవాలి మార్నింగ్. ఇద్దరు సరిపోతుందో తెలీదు. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 11:30 అలా అవుతుంది. సో ఇంకోటి వేస్తావా? చాలు చాలు. ఒరే కొన్ని నీళ్ళని ఏంట్రా, నాకు ఎందుకో భయం వేస్తుందా. ఒరే చూడు ఒకసారి. అరే అయిపోద్దేట్రా మరి బాగా ఉడకనియాల్సింది. ఉండు, అప్పుడు వద్దు, కాసేపు క్లోజ్ చేసేసి. ఒరే క్యారెట్ అవన్నీ తెచ్చుకుంటే బాగుండరా. సో ఫైనల్ అయితే నూడిల్స్ అయిపోయింది. ఇంకా మేమందరం తినేసి ఇంకా సెట్ అయిపోతాం. ఇవైతే ఇది పర్టికులర్గా ఈ నూడిల్స్ మా ముగ్గురికే, ఆడు, నేను, మా సూర్యగాడు, ఈ జనగాడు, నేను, ఈ ముగ్గురికి వాళ్ళు తాప్ చేసుకుంటారంట. సో ఇంక నూడిల్స్ తినేసి ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.